ఈ మధ్యన మెగాస్టార్ చిరంజీవి గారిని సోషల్ మీడియా ఉంది కదా అని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. 70 సంవత్సరాల వయసులో కూడా హీరోయిన్స్ డాన్స్లేంటి పాటలేంటి అని విమర్శిస్తున్నారు. అరే బాబు, ఇది ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ రా. ఆయన తీస్తుంది సినిమాలు, ఒక్కొక్కరిది ఒక్కొక్క జోనల్ ఉంటుంది. ఆయన ఈ డాన్స్లు ఈ ఫైట్లు చేసే ఇంత స్టేజ్కి వచ్చారు. ఆయన జీవితంలో అన్ని సాధించేశాడు. ఆయన సినిమాలు చేయకుండా ఇంట్లో కూర్చోవచ్చు. ఇప్పటికీ కూడా సినిమా హాల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారు డాన్స్ ఎలా వేశారని జనాలు అడుగుతున్నారంటే ఆయన యొక్క డ్యాన్స్ స్టామినా ఎలాంటిదో ఒక్కసారి ఆలోచించండి. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో సమానంగా జనాల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తూ ముందుకెళ్తున్నారంటే అది సాధారణ విషయం కాదు. మీకు సినిమా నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పండి. అంతేగాని పర్సనల్గా విమర్శించకండి. ఏజ్ అనేది అందరికీ వస్తుంది. ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించండి. మీ తాత ఇలా డాన్స్ వేయగలడా? మీ నాన్న కనీసం నడవగలడా? అంతెందుకురా, నువ్వు కనీసం 70 సంవత్సరాల వయసులో బతుకుంటావో లేదో కూడా తెలియదురా. ఒకసారి మీకు మీరుగా ఆలోచన చేసుకోండి. మెగాస్టార్ చిరంజీవి గారిని విమర్శించే ముందు. ఒక కొండ మీద కొన్ని వేల కొద్ది చెట్లుంటాయి, పశువులుంటాయి, పక్షులుంటాయి. ఆ కొండని ఆధారం చేసుకుని బతుకుతూ ఉంటాయి. దూరం నుంచి చూస్తే ఈ పక్షులు, పశువులు, చెట్లు ఇవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి. కొండ ఒక్కటి మాత్రమే పెద్దగా కనిపిస్తుంది. ఆ కొండ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన అనే ముందు మనకున్న అర్హత ఏంటనేది మనం ముందు తెలుసుకుంటే నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రాదు.